రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ తీరు వివాదాస్పదంగా మారింది. ప్రజాపాలన దినోత్సవాన్ని పట్టించుకోలేదు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. జెండా ఆవిష్కరణ ముగిసిన తర్వాత కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చారు. జాతీయ గీతాలాపన తర్వాత రావడంతో కలెక్టర్పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వే, అధికారిక కార్యక్రమానికి ఆలస్యంగా రావటం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ తీరుపై ఉన్నతాధికారులకు ఆది శ్రీనివాస్ ఫోన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పదే పదే కలెక్టర్ తీరు వివాదాస్పదమవుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ తీరు వివాదాస్పదంగా మారింది. ప్రజాపాలన దినోత్సవాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పట్టించుకోలేదు. జెండా ఆవిష్కరణ ముగిసిన తరువాత కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చారు. జాతీయ గీతాలాపన తరువాత రావడంతో కలెక్టర్పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వే, అధికారిక కార్యక్రమానికి ఆలస్యంగా రావటం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ తీరుపై ఉన్నతాధికారులకు ఆది శ్రీనివాస్ ఫోన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పదే పదే కలెక్టర్ తీరు వివాదాస్పదమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భాస్కర్ సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, ఏంటి ఫోన్లో ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది కలెక్టర్ పై? సౌజన్య, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మరొకసారి వివాదాస్పదంగా నిలిచాడని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా, అంటే సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు సంబంధించి కలెక్టర్ ముందుగానే వేడుకలకు రావాలి. అక్కడికి వచ్చిన ముఖ్య అతిథి, అంటే వేడుకల్లో జెండావిష్కరణ చేసేందుకు ముఖ్య అతిథిగా ప్రభుత్వం తరఫున ఆది శ్రీనివాస్, ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ను కేటాయించారు. ఆది శ్రీనివాస్ అక్కడికి చేరుకొని జెండావిష్కరణ చేసి జాతీయ గీతాలాపన పూర్తయిన తర్వాత కలెక్టర్ సభా వేదిక వద్దకు రావడం జరిగింది. అయితే కలెక్టర్ ముందే వచ్చి అక్కడ ఉన్న ఏర్పాట్లన్నీ చూడాల్సిన అవసరం ఉంది. దానికి సభకు ప్రిసైడింగ్, అంటే సభ అధ్యక్షత వహించాల్సిందే కలెక్టర్. అటువంటి వ్యక్తి వేడుకలు మొత్తం ప్రారంభమై దాదాపుగా ముఖ్య అతిథి స్పీచ్ ప్రారంభమయ్యే సమయానికి రావడంతో ఆయన ఒక అసహనం వ్యక్తం చేసిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. కలెక్టర్ ఇదే కొత్త కాదు, గతంలో కూడా ప్రజాప్రతినిధులందరితో డోంట్ కేర్ అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారనే అపవాదం ఉంది. అటు ప్రతిపక్ష టీఆర్ఎస్ తో గానీ, ఇటు అధికార కాంగ్రెస్ తో గానీ, అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ తో కూడా సఖ్యత లేనట్టుగా మనకైతే సమాచారం ఉంది. అయితే కలెక్టర్ తీరు పదే అధికారిక కార్యక్రమాల విషయంలో కానీ, ప్రజాప్రతినిధులను గౌరవించే విషయంలో కానీ పలుమార్లు వివాదాస్పదంగా నిలిచారు. అయితే ఆయన చర్యలు కూడా దూకుడుగా ఉంటాయనేది ఒక పేరుంది. అయితే దీనిపైన ఆది శ్రీనివాస్ ఒక అసహనం అయితే సభా వేదిక మీదనే వ్యక్తం చేశాడు. చేతికి ఉన్న వాచ్ ని చూపిస్తూ టైం ఎంత అయింది, మీరు ఎప్పుడు వచ్చారు అని చెప్పేసి, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ వే అని చెప్పేసి ఆయనను ఒక హెచ్చరించినట్టుగా, ఒక అసహనం వ్యక్తం చేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా స్పష్టంగా కనిపించింది వేదిక పైన. అయితే దీనిపైన ఇంతటితో ఊరుకోకుండా గతంలో జరిగిన ఘటనలు, గతంలో పలుమార్లు ప్రోటోకాల్ కి ఎటువంటి ఇబ్బందులు కలిగించారు, తమకు ఎటువంటి మర్యాద ఇచ్చారు, అసలు తన ప్రవర్తన ఏ విధంగా ఉందనే అంశాలన్నింటినీ కూడా ఆది శ్రీనివాస్ ఉన్నతాధికారులకు, సిఎస్ కు కూడా కంప్లైంట్ చేసినట్టు తెలుస్తా ఉన్నాయి. ఇంతటితో కాకుండా కేంద్ర సర్వీసు అధికారి కాబట్టి కేంద్ర సర్వీసులకు సంబంధించిన దానికి కూడా కంప్లైంట్, వాళ్ళ కన్సర్న్ అథారిటీకి కంప్లైంట్ చేయాలనే యోచనలో ప్రభుత్వ వైపు ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. ఒక కేబినెట్ ర్యాంకు ప్రజాప్రతినిధికే ఈ రకమైన గౌరవం దక్కితే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆయన తన సన్నిహితుల వద్ద వాపోయినట్టు తెలుస్తా ఉన్నది. మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు అయితే ఒక బీసీ కాబట్టి అదవుతుంది, మిగిలిన నేతలు ఇలా ఉంటే ఇదే విధంగా జరిగేదా అని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు కూడా ఒకంత ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉన్నది. సౌజన్య, ఈ సిరిసిల్ల కలెక్టర్ తీరు అనేది కలెక్టర్ సందీప్ వర్షన్ ఎలా ఉంది? ఆయన కూడా ఏదో రిప్లై ఇచ్చినట్లుగా కనిపిస్తుంది కదా, ఆయన వర్షన్ ఏంటి? ఆయన రిప్లై అంటే దాన్ని కప్పిపుచ్చు, ఒక సమర్థించుకునే యత్నం అయితే చేశారు తప్ప, ఎందుకు అంటే సభను నిర్వహించాల్సిందే కలెక్టర్. ఆ కలెక్టర్ సభను నిర్వహించాలి, సభకు ప్రిసైడింగ్ చేయాలి, అక్కడికి వచ్చిన ముఖ్య అతిథికి స్వాగతం పలకాలి. సభా కార్యక్రమాన్ని మొత్తం నిర్వర్తించాల్సిన కలెక్టరే జెండావిష్కరణ జరిగిన తర్వాత రావడం అనేది అది ఎంత సమర్థింపు ధోరణి కింద మాత్రమే ఉంది, ఏదో నష్ట నివారణ చర్యలు చేసినట్టుగానే ఉంది తప్ప అది సమాధానం ఇచ్చినట్టుగా లేదు అని చెప్పేసి కూడా అది ఒక చర్చలు అయితే సాగుతా ఉన్నాయి సౌజన్యం.
ఎస్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు మాన్యులు కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ కాది శ్రీనివాస్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు మాన్యులు కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ కాది శ్రీనివాస్ గారిని ప్రసంగించవలసింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు మాన్యులు కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ కాది శ్రీనివాస్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. కార్యక్రమాన్ని ఉద్దేశించి రైట్, అది ఎన్టీవీ స్క్రీన్ మీద మనం విజువల్స్ లో చూడొచ్చు. మా ప్రతినిధి భాస్కర్ చెప్పినట్లుగా మనం క్లియర్ గా చూడొచ్చు స్క్రీన్ లో ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. టైం ఎంత అయిందని చెప్పి తన చేతికున్న వాచ్ ని చూపిస్తూ కూడా. దానికి కలెక్టర్ సందీప్ కూడా ఏదో రిప్లై అయితే ఇచ్చారు. బట్ ఆది శ్రీనివాస్ అయితే ఎక్కడ కూడా సాటిస్ఫై అయినట్లుగా అనిపించట్లేదు. బికాజ్ ఒక డ్యామేజ్ కంట్రోల్ చేసే ఒక ప్రయత్నంగానే ఉంది, కానీ కలెక్టర్ సైడ్ నుంచి ఒక క్లియర్ కట్ క్లారిటీ అయితే లేదు అని కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఆది శ్రీనివాస్ ఫోన్లో కన్సర్న్ అధికారులకి కంప్లైంట్ చేసినట్లుగా కూడా సమాచారం అందుతోంది. సో దిస్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే అంటూ కూడా ఆయన ఆది శ్రీనివాస్ కలెక్టర్ని మాట్లాడినట్లు హెచ్చరించినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. కలెక్టర్ తీరుపై ఉన్నతాధికారులకు అయితే ఫిర్యాదు చేశారు. అయితే ఇది ఫస్ట్ టైం కాదు. కలెక్టర్ సందీప్ ఇంతకు ముందు కూడా ఇట్లానే కొన్ని వివాదాల్లో ఆయన పేరైతే వినిపించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ తీరైతే మరొకసారి వివాదాస్పదంగా మారింది. ప్రజాపాలన దినోత్సవాన్ని పట్టించుకోకుండా లేట్ గా రావడం ఏంటి, జెండా ఆవిష్కరణ ముగిసిన తర్వాత రావడం ఏంటి, ఆయనే ఇన్ఫాక్ట్ ఫస్ట్ నుంచి స్టేజ్ మీదకి ఇన్ఫాక్ట్ గెస్ట్ ని ఇన్వైట్ చేయడం నుంచి ప్రతిదీ కూడా ఆయనే దగ్గరుండి చూసుకోవాల్సింది. అలాంటిది ఆయనే లేట్ గా రావడం ఏంటని చెప్పి కూడా సర్వత్రా విమర్శలు వెలువెత్తున్నాయి. సో చూడాలి దీనిపై ఎలాంటి రియాక్షన్ ఉంటుందో, ఆయన సైడ్ నుంచి ఆయన వర్షన్ ఎలా ఉంటుందో కూడా చూడాలి. వర్షన్ ఏదైనా, ఆయన రిప్లై ఏదైనా సరే ఖచ్చితంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ కి హీ హ్యాస్ టు బీ బిఫోర్ అన్నట్లు అందరికంటే ముందు ఉండాలి. సో చూడాలి ఏం జరుగుతుందో. కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు మాన్యులు కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ కాది శ్రీనివాస్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం.